హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనకు రైల్వే గ్రూప్ డి సంబంధించినటువంటి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ప్రిన్సిపల్ బెంచ్ అయినటువంటి ఢిల్లీ క్యాట్ లో ఈ రోజు హీరింగ్ అయితే జరిగింది. దానికి సంబంధించినటువంటి మెయిన్ డేటాలకు వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. సో వీడియోలోకి వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీ యాప్ ఇన్స్టాల్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాను. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. సో ఏదైతే అక్టోబర్ 30 తేదీ రోజు హీరింగ్ అయితే జరిగిందో ఆ యొక్క హీరింగ్ లో మనకు మధ్యలోనే ఆగిపోవడం జరిగింది కదా. సో ఆ యొక్క హీరింగ్ ని కంటిన్యూ చేస్తూ ఈ రోజు మనకు కోర్టు నెంబర్ 3 లో ఆఫ్టర్నూన్ 3 నుంచి అయితే హీరింగ్ అయితే స్టార్ట్ అయింది. దాదాపుగా 70 నిమిషాల పాటు మనకి యొక్క హీరింగ్ జరిగింది. అండ్ ఈ యొక్క హీరింగ్ లో మనకు వచ్చినటువంటి అప్డేట్స్ అన్ని కూడా మనం అయితే ఇప్పుడు డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, అక్టోబర్ 30 రోజు ఏదైతే పాయింట్ రేజ్ చేశారో సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇండికేటివ్ నోటీస్ 28/12/2024 ఇష్యూ అయింది. అండ్ తర్వాత డేట్ ఆఫ్ పబ్లికేషన్ 22/1/2025. సో దీని గురించినటువంటి డీటెయిల్ గా రిప్రజెంటేషన్ అయితే రైల్వే లాయర్ అయితే 1 అవర్ పాటు అయితే ఇవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్లీ మనకు 3 నుంచి 4 వరకు అయితే రైల్వే లాయర్ గారు పాత డేటా అండ్ దాంతో పాటు డిఫరెంట్ అయినటువంటి యాక్ట్స్ ఆఫ్ 1987 కానీ మరికొన్ని యాక్ట్స్ అన్ని కూడా మనకు అక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ మెయిన్ డేటా ఏంటిదంటే సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి డేట్ ని కన్సిడర్ చేయాలని, అండ్ దాంతో పాటు అసలు కేసు వేసినటువంటి 4 విద్యార్థుల్లో 3 యొక్క విద్యార్థులు ప్రొవైడ్ చేసినటువంటి అఫిడవిట్స్ లోనే తప్పులు ఉన్నాయని, అండ్ దాంతో పాటు మిస్ రిప్రజెంటేషన్ అనేది కోర్టుకి అండ్ దాంతో పాటు రైల్వేకి వీళ్ళు సరిగా రిప్రజెంటేషన్ ఇవ్వలేదని అయితే ఇక్కడ కోర్టులో యొక్క డీటెయిల్స్ అయితే రైల్వే లాయర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దాంతో పాటు ఈ యొక్క ఐటీఐ లాయర్ కూడా దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ డేటా కూడా వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. కానీ కోర్టు నుంచి ఇక్కడ ఐటీఐ లాయర్ కి కొన్ని పాయింట్స్ అయితే రావడం జరిగింది. ఏదైతే ఇండికేటివ్ నోటీస్ వచ్చిందో దాంట్లో ఎగ్జామ్ డేట్స్ లేవు కదా, అండ్ దాంతో పాటు మీరు హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నారు కదా, హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నప్పుడు ఎగ్జామ్ రాయడానికి మీకేం ప్రాబ్లం అవుతుంది అని ఇట్లాంటి కొన్ని పాయింట్స్ అయితే రేజ్ అయితే అయినాయి. ప్రజెంట్ ఈ రోజు కేసు హియరింగ్ లో మాత్రము కేసు యొక్క డేటా హియరింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఆ యొక్క ఆర్డర్ అయితే రిజర్వ్ అయితే చేయడం జరిగింది. సో వాళ్ళు నెక్స్ట్ డేటాలో మనకు ఆ యొక్క జడ్జిమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడైనా నెక్స్ట్ ఇంకా మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే చేయలేదు. త్వరలోనే ఆ యొక్క అప్డేట్ కూడా రావడం జరుగుతుంది. సో ఇది మనకి ఈరోజు జరిగినటువంటిది. ఇరుపక్షాల వాదనలు మొత్తం విన్నారు. జడ్జిమెంట్ వాళ్ళైతే రిజర్వ్ అయితే చేయడం జరిగింది. కోర్టు కేసు నెక్స్ట్ అప్డేట్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ రాగానే మీకు మరొక వీడియో ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ రోజు ఇండికేటివ్ లో మనకి ఏదైతే పాయింట్స్ ఉన్నాయో ఆ యొక్క పాయింట్స్ ఏదైతే రైల్వే లాయర్ ఇన్ఫర్మేషన్ చేశారో వాటికి ఏకీభవించినట్లయితే మన కోర్టులో అయితే కనిపిస్తుంది. కేసు అనేది మాక్సిమం 10th ఫేవరబుల్ గానే ఈ రోజు అయితే కనిపించడం జరుగుతుంది. ఎందుకంటే ఏదైతే వీళ్ళు అఫిడవిట్ సబ్మిట్ చేశారో దాంట్లో ఎర్రర్స్ ఉన్నాయని మనకి ఈ రోజు అయితే కంక్లూడ్ అయిపోయింది కాబట్టి మాక్సిమం కేసు అయితే వీక్ గా ఉంది. సో అట్లా మనకైతే కోర్టు ప్రొసీడింగ్స్ లో మనకైతే కనిపిస్తుంది. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు. అండ్ అదేవిధంగా మీ యొక్క ప్రిపరేషన్ పాయింట్ ఆఫ్ లో మన ఛానల్ తరపున రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్ అయినటువంటి ప్యూర్ మ్యాథ్స్ అండ్ అదేవిధంగా రీజనింగ్, ఆర్థమెటిక్ తో పాటు కరెంట్ అఫైర్స్ అండ్ అదేవిధంగా ఎన్టీపీసీ సంబంధించినటువంటి జనరల్ సైన్స్ ఇలా చాలా వాల్యుబుల్ అయినటువంటి డేటా మొత్తం కూడా మీకు అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా ప్రాపర్ గా ఉపయోగించుకోండి. ఓకేనా. ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, కంప్యూటర్స్, ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సో వీటన్నిటిని ప్రాపర్ గా ఉపయోగించుకోండి. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు. నెక్స్ట్ వీడియో మనకు నేడుతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.